హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు మనకి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. సో నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ చూసాం మనం. సో ఫ్రైడే రోజు ఏదైతే ఒక గ్రీన్ బార్ రావటం చూసామో ప్రాబ్లీ ఇన్సైడ్ బార్ ఒకటి ఫార్మేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు మనం. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం నెగటివ్ లోనే ట్రేడ్ అయింది. ఆఫ్ కోర్స్ ఎక్కువ డీప్ కట్స్ లేకపోయినా కూడా ప్రాబ్లీ ఒక 30, 40 ఆర్ 50 పాయింట్స్ కిందనే ట్రేడ్ అవటం చూసాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఫ్లాటిష్ క్లోజింగ్ అనేది మనం మార్కెట్ లో చూసాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు డోజీ బార్ అంటాం. గుడ్ థింగ్ ఏంటంటే కనుక ఫ్రైడే లో ఏదైతే ఉందో అది కట్ అవ్వలేదు ఈరోజు. సో 24,168 ఫ్రైడేస్ లో అండ్ 24,240 ఈ రోజు లో అనమాట. సో ప్రాబ్లీ మార్కెట్ ఒక కన్సల్టేషన్ లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్ మనం చూస్తే కనుక 24,400 ఏదైతే ప్రీవియస్ వీక్ హై ఉందో అదొక రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చింది అనుకుంటే కనుక 24,600. సో 24,400 అండ్ 24,600 ఆల్ ఇన్ ఆల్ ఒక సప్లై జోన్ గా మనం పరిగణిస్తాం. అండ్ డిమాండ్ జోన్ లోకి వెళ్ళి చూడాలంటే కనుక 24,056 ఏదైతే సెకండ్ జూలైలో లో రావటం చూసాం. అదేవిధంగా ఫస్ట్ జూలైలో రోజుల్లో ఏదైతే ఉందో 23,992. సో 23,992 అండ్ 24,056 అనేది మనకి డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. ప్రాబ్లీ అక్కడ వరకు మార్కెట్ ఒక రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ 24,000 అండ్ 24,600 మధ్యలో ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ రోజు గెయిన్ అయిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఎఫ్ఎంసీజీ విచ్ హాస్ లెడ్ ద డేటా అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ ఐటీసీ కానీ, లీవర్ కానీ, నెస్లే కానీ, బ్రిటానియా కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో సమ్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ లో విప్రో, టీసీఎస్, హెచ్ఏఎల్ టెక్, ఇన్ఫోసిస్ ఇవి కూడా పెరగటం చూసాం. ఇంకా అదర్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫాక్ట్ ఓఎన్జీసీ వాజ్ ద బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు 4.5% పెరగటం చూసాం. దాని తర్వాత ఇట్ వాస్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్. సో రిలయన్స్ ఈ రోజు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇట్ వాస్ 4th డే ఆఫ్ బిగ్ మూవ్ అండ్ ప్రాబ్లీ లైఫ్ హై పైననే ఎవ్రీడే క్లోజ్ అవటం చూస్తున్నాం. ఇక వీక్ అయిన సెక్టర్ లో మనందరికి తెలిసింది ఎప్పుడైతే సెక్టర్స్ ఏవైతే షఫలింగ్ అవుతుంటుందో ప్రాబ్లీ మనకి ఎప్పుడైతే ఎఫ్ఎంసీజీ పెరిగాయో ఫార్మా కొద్ది బ్యాక్ సైడ్ తీసుకుంది ఈ రోజు. స్టాక్స్ లైక్ దివీస్, సిప్లా, సాన్ కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. లైక్ బజాజ్ ట్విన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ 3-4 స్టాక్స్ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఆటో మిక్స్ గా ఉందని చెప్పొచ్చు. మారుతి, M&M, బజాజ్ ఆటో కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇంకా అదర్ హెవీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ టైటాన్, ఏషియన్ పెయింట్ కూడా ఈ రోజు వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ లూజర్ నిఫ్టీలో చూస్తే కనుక టైటాన్ గా చెప్పుకోవచ్చు 3160. అండ్ అదర్ సెక్టర్స్ లో మనకి సిమెంట్ అండ్ మెటల్స్ లో కూడా స్వల్ప రియాక్షన్ రావటం చూసాం. ఎందుకంటే గ్రాసిమ్, అల్ట్రాటెక్, జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్ ఇవన్నీ కూడా స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిందని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఫ్రైడేస్ లో ఏదైతే ఉందో 52,290 దాని కిందకు ఒక స్టేజ్ లో వెళ్ళటం చూసాం. 52,246 కి రావటం చూసాం. బట్ ఓపెన్ అయితే 52,533 దగ్గర ఓపెన్ అయ్యి 52,700 దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం. అండ్ లో 52,246 ఇప్పుడు అన్నట్టు అండ్ క్లోజింగ్ వాస్ 52,400. సో ఆల్ ఇన్ ఆల్ మనకి బ్యాంక్ నిఫ్టీ స్వల్ప వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే మేబీ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ పాయింట్ వస్తుంది అనేది రానున్న రోజుల్లో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం 51,996 ఏదైతే సెకండ్ జూలైలో రోజు చూసామో అది ఒక క్లియర్ డిమాండ్ జోన్ ఆర్ సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ అనేది 51,722 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో. సో ఒక డిమాండ్ జోన్ కి సప్లై ఒక సపోర్ట్ పాయింట్స్ వస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఒక బాటమ్ అనేది ఫామ్ అవుతుందా లేదా అన్నది రాను తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం బ్యాంక్ నిఫ్టీ ఇంత పడతాకి మనందరికి తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 70 నుంచి 1630 140 రూపీస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ 3-4 సెషన్స్ లోనే కిందకు వచ్చేయటం చూసాం. అండ్ అప్ సైడ్ మనకి చూస్తే కనుక ప్రాబ్లీ 52,828 అనేది ఒక క్యాప్ లాగా అవుతుంది. ఎందుకంటే దట్ వాస్ 2 days హై ఆల్మోస్ట్. అండ్ దాని తర్వాత ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 53,357. సో దాన్ని మనం సర్ప్రైజ్ గా పరిగణిస్తాం. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఫెడరల్ బ్యాంక్ ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవచ్చు. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్, ఐసిఐసిఐ, యాక్సిస్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక మంచి గ్రీన్ బార్స్ రావటం చూసాం. అండ్ వర్స్ట్ హిట్ పిఎస్యూ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ద బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ 4% పడుతుంది చూసాం. దాని తర్వాత పిఎన్బి ఒక లూజింగ్ స్ట్రీక్ లో ఉంది ఈ రోజు. ఎస్బీఐ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఏయూ, హెచ్డిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఏవైతే ప్రైవేట్ నేమ్స్ ఉన్నాయో అవి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ద డే ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అగైన్. మేబీ బడ్జెట్ వస్తుంది కదా అని ఇవన్నిట్లో కూడా రన్అప్ వస్తుందా లేదా అనేది మనం చూడాలి.
సస్టైన్ అవుతాయా లేదా అని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నియర్ టు ఆల్ టైమ్ హై అటెంప్ట్ చేస్తున్నాయి, లేదంటే 5 to 10% అబౌవ్ ద ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుంది. స్టాక్స్ లైక్ ఆర్ఈసి, పిఎఫ్సి, ఐఆర్సిటిసి, గేల్ కానీ, బిహెచ్ఎల్, హిందుస్థాన్ కాపర్, బిఈఎల్ అన్ని కూడా గ్రీన్ లో ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఇన్ఫ్రా నేమ్స్ లో జిఎంఆర్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో ఒక మంచి బయింగ్ రావడం చూసాం. అండ్ మనకి నిఫ్టీలో పర్ఫార్మ్ అయిన సెక్టర్ ఎఫ్ఎంసీజీ ఏదైతే ఉందో మ్యారికో, డాబర్, కాల్గేట్, పామోలివ్ వీటన్నిటిలో కూడా అరౌండ్ 3 to 5% కూడా అప్ మోర్ రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఫినాన్షియల్ అండ్ మిడ్ క్యాప్ ఐటీలో కొంచెం సెల్లింగ్ రావటం చూసాం. స్టాక్ లైక్ పర్సిస్టెంట్ కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, ఎంఎండ్ఎం ఫైనాన్స్ కానీ ఇవి స్వల్ప వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. రియాలిటీ అండ్ క్యాపిటల్ గుడ్స్ లో కొద్దిగా సెల్లింగ్ రావడం చూసాం. స్టాక్స్ లైక్ ఏబీబీ, సిమెన్స్, ఓబ్రాయ్ రియాలిటీ కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ హై బీటా నేమ్స్ లైక్ ఐడియా, ఇండియా సిమెంట్ కానీ, ఇండిగో కానీ, ఏబీ క్యాపిటల్, మన్నాపురం వీటన్నిటిలో కూడా స్వల్ప సెల్లింగ్ రావటం చూసాం. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక రైల్వే స్టాక్స్ ఆన్ ద రూఫ్ అని చెప్పొచ్చు. సో మనం లాస్ట్ ఫ్రైడే వీడియోలో కూడా మనం చెప్పింది రైల్వే స్టాక్స్ లో మేము ఎందుకు వెనక్కి ఉండాలి, అన్ని సెక్టర్స్ ఆర్ అన్ని స్టాక్స్ పిఎస్ఎస్ పెరుగుతున్న రీతిలో పెరిగాయి. అండ్ ఈ రోజు ఇన్ఫాక్ట్ ఆర్బీఎన్ఎల్ లాంటి స్టాక్ లో ఒక గ్యాప్ అప్ వచ్చి ఆల్మోస్ట్ 14-15% హైలో క్లోజ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ రైల్టెల్, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సి, టెక్స్టైల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ హైబీటా నేమ్స్ లో కూడా డెల్టా లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ పేటిఎం వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ అనుకుంది కూడా ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ రావటం చూసాం. ఐఎఫ్సిఎస్, పిక్ లాంటి వీక్ స్టాక్స్ కూడా తేవడానికి మేబీ బికాస్ ఆఫ్ బడ్జెట్ సమ్ షాప్స్ ఏమైనా వస్తాయని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ పెరగటం చూసాం మనం, ఒలక్ట్రా అండ్ జేబిఎంఏ. సో ఆల్మోస్ట్ 3 to 4% అప్ మూవ్ రావటం చూసాం ఆ స్పేస్ లో. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఫార్మాలో మనం చెప్పాలంటే ఈరోజు ఫార్మా స్పేస్ యాజ్ ఏ సెక్టర్ సెల్లింగ్ ఉన్నప్పటికీ సువెన్ లైఫ్ ఒక మంచి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చి ఆల్మోస్ట్ న్యూ ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి సర్క్యూట్ ట్రేడ్ అయింది సువెన్ లైఫ్ అనేది. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై దీనిది 129. ఇన్ఫాక్ట్ మనకి ఫ్రైడే రోజే నియర్ బై అక్కడే ట్రేడ్ అయింది, ఎందుకంటే 127.40 సర్క్యూట్ లో ఉంది. ఫ్రైడే రోజు 30 lakhs వాల్యూమ్ అయింది, ఈ రోజు 38 lakhs వాల్యూమ్ జరిగింది. సో 3 days లోనే ఈ స్టాక్ మనకి 103 నుంచి 140% పెరిగింది కాబట్టి, అండ్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అండ్ విత్ వాల్యూమ్స్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే దీని సపోర్ట్ పాయింట్ నౌ విల్ చేంజ్ టు అబౌట్ 118 గా చెప్పుకోవచ్చు. అంటే అబౌట్ 20-25 రూపీస్ ఫాల్ వస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు బై అండ్ చెప్పచ్చు. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ నాట్ ఎ సెట్ ఆఫ్ సెక్టర్స్, బట్ స్టాక్స్ ఏవైతే ఆల్ దీస్ డేస్ ఒక మంచి బయింగ్ రావటం చూసాం వాటిలో స్వల్ప ప్రాఫిట్ టేకింగ్ అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ పరాస్ డిఫెన్స్ కానీ, షిండ్లేర్ కానీ, గర్వారే టెక్నాలజీ కానీ, విటిఎల్ కానీ, జిఆర్ఎస్సి, రాడికో సిస్టమ్, పాలిప్లెక్స్, ఎస్ఎంఎస్ ఫార్మా వీటన్నిటిలో ఎనీవేర్ బిట్వీన్ 3 to 7% కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక స్టాక్ టు వాచ్ ఫర్ టుమారో ఇది రికమెండేషన్ కాదు, అగైన్ చెప్తున్నాం, ఇట్స్ ఓన్లీ ఏ వ్యూ ఆర్ ఐడియా మనం ఏదైతే ఇస్తామో. సో జనరల్లీ మనం ఏంటంటే స్టాక్స్ ఏవైతే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ లో డెఫినెట్లీ కొనమని చెప్తాం. బట్ దానికి భిన్నంగా ఈ స్టాక్ ని చూస్ చేయడం జరిగింది బికాస్ ఒక మంచి కరెక్షన్ వచ్చి రిట్రేస్మెంట్ అయ్యి సపోర్ట్ పాయింట్ దగ్గరికి వస్తుంది కాబట్టి అది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఏదైతే ఉందో గత లాస్ట్ 2 weeks గా సెబీ ట్వీక్స్ ఏవైతే వచ్చాయో ప్రాబబ్లీ బ్రోకర్స్ కి విధించే చార్జెస్ వాటన్నిటి గురించి అందరికీ సమానంగా ట్రీట్ చేయాలి, వాట్ ఎవర్ రీజన్స్ ఈ స్టాక్ ఒక మంచి కరెక్షన్ గురవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది 4 months బ్యాక్ 3264 ఆల్ టైమ్ హై వెళ్ళటం చూసాం. అండ్ దాని తర్వాత విత్ ఇన్ లాస్ట్ 3 months ఒక కన్సాలిడేషన్ కరెక్షన్ మోడ్ లో ఉంది. నౌ అబౌట్ 2350 అంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ 1000 points కరెక్ట్ అయింది స్టాక్. అండ్ సెకండ్ థింగ్ దీనిలో మనం ఎందుకు చెప్తున్నాం అంటే 200-day మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉంది. సో ఇప్పుడు 2350 ఉన్న స్టాక్ 2230 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ అంటే జస్ట్ అబౌట్ 100-120 points కింద దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ స్టాక్ కి. సో ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం లేదు. అగైన్ మనం పదే చెప్తాం 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి, బిట్వీన్ 2350 అండ్ 2050 అనేది చూస్ చేసుకోవాలి. సో ఒకవేళ అక్కడ దాకా వచ్చింది అంటే కనుక వీ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అండ్ దాని తర్వాత స్వింగ్ లో ఏదైతే ఉందో 1941 అది మనం మార్చ్ లో దాకా రావటం చూసాం. దట్ షుడ్ బి ద వెరీ కీ సపోర్ట్ పాయింట్. ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి, బికాస్ మన ట్రేడింగ్ లో ఆల్వేస్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అంటాం. సో ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ లో మళ్ళీ స్టాక్ అప్ మూవ్ అవుతాయి కనుక అట్లీస్ట్ ప్రీవియస్ స్టాప్ ఏదైతే 3260 ఉందో అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ప్రైస్ నుంచి మనం చూసుకున్నా కనుక 40% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఈ ప్రైస్ నుంచి చూసుకొని స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా 18% కింద ప్రాబ్లీ వీ హ్యావ్ దట్ స్టాప్ లాస్ అనేది. సో అట్లీస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ ఉంది. ఇన్ కేస్ కింద కొనగలితే కనుక ఆ రిస్క్ టు రివార్డ్ 1:3 అవుతుంది కాబట్టి.
అండ్ ఐ థింక్ ఈ వారం నుంచి కొద్దిగా కీ ఐ మీన్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంటాయి. సో 11th రోజు టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్ అనౌన్స్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ కూడా ఫ్లడ్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి మనకి. మేబీ దట్స్ బికాస్ ఆఫ్ రిజల్ట్ సీజన్ అండ్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే మార్చ్ క్వార్టర్ ఉన్నాయో అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వస్తాయి. అండ్ అదేవిధంగా ఈ మంత్ ఎండ్ జూలై 23rd కి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి మార్కెట్లో వొలటాలిటీ అనేది ఉంటుంది. అండ్ నౌ స్టాక్ సెలెక్షన్ ఇస్ వెరీ కీ అండ్ స్టాప్ లాస్ టు అనేది కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ రిస్క్ టు రివార్డ్ కూడా చాలా కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎక్కడైతే రిస్క్ తక్కువ ఉండి రివార్డ్ ఎక్కువ ఉంటే అలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకోమని మా సజెషన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.